హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే అనుకుంటున్నాను. గాయ్స్, ఈ మినీ బ్లాగ్ వచ్చేసి సండేది గాయ్స్. ఆ రోజు మమ్మీ ఏమో ఫాస్టింగ్ ఉంది, గంగానమ్మకు పెట్టుకుందామని డాడీ ఫంక్షన్కి వెళ్ళారు. మా ఇద్దరికి ఏమన్నా ఆర్డర్ పెట్టుకోమంటే మాకు వ్యాఫిల్స్ అంటే పిచ్చి గాయ్స్, అందుకని వ్యాఫిల్స్ తిందామని నన్ను తీసుకెళ్ళింది. ఇంకా వ్యాఫిల్స్ ఆర్డర్ ఇచ్చాము గాయ్స్. 10 minutes అని చెప్పేసరికి అలా మేము కొన్ని ఫొటోస్ దిగాము. కొన్ని ఫొటోస్ దిగి అలా కొబ్బరి నీళ్ళు తీసుకొని తాగేసి ఇంటికి వచ్చేసరికి మా మమ్మీ ఏమో పులిహోర చేసింది గాయ్స్. గంగానమ్మకి పులిహోర, గారెలు, దద్దోజనం చేసి పొంగలేమో గుళ్ళో చేస్తుంది అనమాట. ఇంకా మా మమ్మీ దేవుడికి సపరేట్గా తీసి పెట్టేసుకుంది. టేస్ట్ చేయమని అక్కకి ఇచ్చింది గాయస్. మా అక్క తినమంటే గాయస్, మా అక్కకి గాయస్ పులిహోర అంటే పిచ్చి గాయస్. 3 పూటలు అదే బతికేస్తుంది. నాకు ఇక్కడ మా అక్క అలా తిన్నంటే ఏం గుర్తొస్తుందంటే, నువ్వుంటే చాలు కదే ఇంకేమి వర్త్ కదే అనే పాట గుర్తొస్తుంది గాయస్. పులిహోర ఉంటే చాలు గాయస్. లంచ్కి అదే, డిన్నర్కి అదే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అదే తినేసి గాయస్. ఇంకా దాని తర్వాత దద్దోజనం చేస్తుంది. ఇంక ఇక్కడ కోత వచ్చింది గాయస్. గార్లు వేస్తున్నా గాయస్. పిండిని ఇలా పిసుకాలి. ఇది చూపించు. సర్కిల్గా రావట్లేదేంటి నీకు? నువ్వు బాగా వేయి, నేను ఇదంతా వేస్తున్నా. ఎలా కొట్టేస్తున్నాగా సర్కిల్కి వస్తాయి. ఇప్పుడే కదా నేను వేస్తున్నా. చెల్లికి భయం కాదు. ఇలా హోల్ పెట్టాలి గాయస్. అదే దాన్ని కొంచెం పక్కగా గాయస్ మేము అలా 70 గారెలు వేసాము గాయస్. 70 గారెలు వేసాము. ఇంక ఇక్కడ అమ్మ గంగానమ్మకి పెట్టుకుంటాను కాబట్టి మాకు ఇక్కడ గంగానమ్మ గ్రామ దేవత, అందుకని సంవత్సరానికి ఒకసారైనా మమ్మీ పొంగల్ చేద్దాం అనుకుంది. అందుకని పొంగల్ చేసి ఇక్కడ మమ్మీయే చేసింది. ఆ పూలదండ కట్టి ఇంకా పూలదండ ప్రసాదాలన్నీ పెట్టేసి లలిత సహస్రనామం చదవడానికి పిలిచింది గాయస్ మమ్మీ ఫ్రెండ్స్ని. ఇంకా వాళ్ళందరికీ తాంబూలాలు ప్రసాదాలు ఇచ్చేసాం గాయస్. అంతే గాయస్, ఇది మినీ బ్లాగ్ వచ్చేసి సండే ఆ రోజు ఏం చేసామో. సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్.